కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది. ఫోరెన్సిక్ విశ్లేషణ, పోస్టుమార్టం నివేదిక, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. బస్సు అగ్ని ప్రమాదానికి దారి తీసి పరిస్థితులను తెలుసుకున్నారు. బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కర్నూలు జిల్లా బి తాండ్రపాడు గ్రామానికి చెందిన బైకర్ బుచ్చాలు శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. బైక్ బస్సు కిందికి వెళ్లిపోయిందని గుర్తించారు. దాని నుంచి నిప్పురవ్వలు రాలడంతో మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఇక బస్సు బ్యాటరీలు, బస్సులో మండే ఫర్నిచర్ ఉండడం, భారీగా ఉన్న సెల్ ఫోన్ల పార్సళ్లు ఈ మంటలను తీవ్రతరం చేశాయని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు. DNA సరిపోల్చిన తర్వాత మృతదేహాలను అప్పగించే ప్రక్రియ జరుగుతుంది. బస్సు దగ్ధం ఘటనపై రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఉల్లిందుకొండ PS-లో కేసు నమోదైంది. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్. ఆశా, నిన్న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క బస్సు ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది, దాన్ని ఏ కోణంలో దర్యాప్తు చేయాలన్న దానికి సంబంధించి నిన్న పోలీస్ శాఖ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ప్రత్యక్ష అంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారంగా, అలాగే సంఘటన జరిగిన స్థలంలో ఉన్న పరిస్థితులను, ఆనవాళ్లన్నింటిని పరిశీలించిన తర్వాత ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి ఒక 2 వీలర్ ను బస్సు ఢీకొంది. అయితే ఆ ఢీకొన్న తర్వాత డ్రైవర్ మరణించాడు, అది బైకర్ మరణించాడు. తర్వాత ఆ బైక్ బస్సు కిందికి వెళ్లిపోవడం జరిగింది. ఈ యొక్క మొత్తం ఘటనలోనే పెట్రోల్ లీక్ అవడం ద్వారా మంటలు చెలరేగి ఒకసారిగా కూడా బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారందరూ కూడా బయటపడ్డారు సురక్షితంగా అని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ మొత్తంగా కూడా ఈ యొక్క బాడీస్ అన్ని కూడా ఎక్కడికక్కడ మంటల్లో కాలిపోవడంతో, ఆనవాళ్లు కూడా లేని విధంగా తయారవడంతో వాటిని గుర్తించేందుకు అక్కడే ప్రమాద ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి వాటి నుంచి DNA శాంపిల్స్ ను కూడా సేకరించారు. అలాగే ఎవరైతే ఈ యొక్క 19 మంది మృతుల్లో ఉన్నారో వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంతమంది నుంచి DNA శాంపిల్స్ ను సేకరించారు. వారిని కూడా సేకరించి వీటిని మ్యాచ్ చేసిన తర్వాత వాళ్ళకి అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని చెప్పి పోలీస్ శాఖ చెప్పిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకు సంబంధించి రమేష్ అనే యొక్క బాధితుడి నుంచి కంప్లైంట్ తీసుకుంటూ ఈ యొక్క కంప్లైంట్ ను నమోదు చేశారు. ఉల్లిందకొండ PS-లో 125/CA 106C/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ యొక్క మొత్తం కేసు దర్యాప్తుతో కూడా పూర్తి స్థాయిలో అంటే అన్ని భిన్న కోణాల్లో, అంటే ఒక్కొక్కరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం, ప్రజలు నుంచి వస్తున్నటువంటి అన్ని రకాల ఆప్షన్ల నుంచి కూడా తీసుకొని దర్యాప్తును నిష్పక్షపాతంగా చేస్తాం. బస్సు డ్రైవర్ లోపమా, ట్రావెల్స్ లోపమా, అసలు ఏం జరుగుతుంది, వాటి ప్రమాణాలు ఏంటి అన్న దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా నిన్న హోంమంత్రి అనిత చెప్పినట్టుగా 16 టీంలను ఏర్పాటు చేసి ఈ యొక్క పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మృతుల కుటుంబాలకు చెందినటువంటి బంధువులందరూ కూడా కర్నూలుకు రావడం జరిగితే, అయితే వారికి స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో వాళ్లకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అంటే DNA రిపోర్ట్లు కలెక్ట్ చేసుకోవడం, DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వారిని ఇక్కడ ఉంచినట్లుగా తెలుస్తుంది. లేదా మిగతా వారిని అయితే నిన్న ఇవ్వలేకపోయారు శాంపిల్స్. చెందిన బంధువులు, మృతుల బంధువులు వారు విజయవాడకు వచ్చి ఇవ్వాల్సింది కూడా నేను రాత్రి వాళ్లకు అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే బాడీలను హ్యాండ్ ఓవర్ చేయాలంటే పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నేపథ్యంలో వాటిని DNA-లను మ్యాచ్ చేసి కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటే 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించాలని కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనిత. ఎస్ కిషోర్, వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీరియస్ అయినట్లుగా సమాచారం. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియా అందించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఈ యొక్క ప్రమాద ఘటన ఒకసారిగా కూడా ఈ ట్రావెల్స్ మాఫియా ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తుంది, ప్రజల ప్రాణాలను చెలగాటం ఎలా ఆడుతుంది అన్నది మాత్రం ఒకసారి తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది, తెర మీదకి వచ్చింది. అయితే ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం కానీ
ప్రభుత్వ అంటే మనము ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల వ్యవహార శైలి కానీ నిన్న స్టేట్మెంట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం వహించిందా లేదా అన్నదాన్ని ఎక్కడ నిర్ధారించకుండా కేవలం అదేదో ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే బాధితులు ఇచ్చిన కంప్లైంట్ కాపీలో కానీ మిగతా మనకు సర్కమ్స్టాన్సెస్ లో కనపడుతున్న అంశాల్లో కూడా ఎక్కడ ఏదైతే పూర్తి స్థాయి అతి వేగంగా వెళ్తున్నటువంటి డ్రైవర్, ముఖ్యంగా డ్రైవర్ అతివేగంగా వెళ్తున్నాడు. దాదాపు 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్ తో వాహనం వెళ్తోంది. అయినప్పటికీ కూడా అది మేము గుర్తించామని ప్రయాణికులే బాధితులే చెప్తా ఉంటే ఆ అంశాన్ని ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో కానీ వీటిలో నమోదు చేయకుండా ఇస్తున్న హోంమంత్రితో పాటు మిగతా మంత్రులు, పోలీస్ శాఖ కూడా నిన్న మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా దాన్ని దాటవేసే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తున్న అంశం. అయితే ప్రధానమంత్రి స్థాయిలో ఇటు రాష్ట్రపతి ముర్ము నుంచి కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి ఖండన రావటం, విషాదం వ్యక్తం చేయటం, దాని మీద ఒక ఫోకస్ నేషనల్ వైడ్ గా ట్రాన్స్పోర్ట్ మాఫియా మీద వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ ఏ అంశాల మీద తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా సురక్షితమైనటువంటి మెజర్స్ పాటించడం లేదో వాటి మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు నిన్న రాత్రి నుంచి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్న నేపథ్యం కనపడుతోంది. పూర్తి స్థాయిలో కూడా కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యాజమాన్యం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఏపీ ప్రభుత్వ అధికారులు, ఆర్టీఏ అధికారులు ఆ విధంగా ముందుకెళ్లకుండా కేవలం ఇలాంటి వాటికి చట్టాలను సవరణ చేస్తాం, ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి దాటవేసే ప్రయత్నం చేశారు అన్నది నిన్న వచ్చిన పూర్తి స్థాయి విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే చూడాలి ఈ యొక్క మొత్తం వ్యవహారం అంటే యాక్సిడెంట్ జరిగిన నేపథ్యాన్ని ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వం, బాధితులను ఏ విధంగా ఆదుకుంటుంది అన్నది మాత్రం. అంటే ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్క బాధితుడికి మృతుడికి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి నిన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వాలు మాత్రం ₹5 లక్షల, ₹2 లక్షలతోటి సరిపుచ్చుకున్న పరిస్థితిని కూడా అందరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందరూ కూడా విద్యావంతులు, బాగా సంపాదన ఉన్నటువంటి వారు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు, చాలా మంది రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇట్లా కంటి తుడుపు చర్యలాగా 5 లక్షలు, 2 లక్షలతోటి మీరు ఎలా చేస్తారని చెప్పి కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో విమర్శలు వచ్చిన నేపథ్యం కూడా ఉంది. అయితే వీటన్నిటిని ఎక్కడ అధికార కూటమి మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు అడ్రస్ చేయని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ట్రావెల్స్ మాఫియా అయితే మొత్తం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకుని ఒక నెంబర్ మీద పలు రకాల బస్సులను నడుపుతూ పలు రూట్లలో తిప్పుతూ అన్నిటికీ ఒకే పేపర్లను చూపిస్తూ చేస్తున్న దందా గతంలో చాలా సార్లు బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం మధ్యాన్ని కూడా అధికారులు ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు, మంత్రులు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అన్నది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ కర్నూలు వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాద ఘటనలో కూడా పూర్తిగా కూడా భిన్నమైనటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని ఎవరు కూడా అడ్రస్ చేయని పరిస్థితి. దాని మీద ఐ న్యూస్ గా మనం పూర్తి స్థాయి దాని మీద ఫోకస్ పెట్టబోతున్నాము. ఈ అంశాలన్నింటిలో ఈ రోజు మనం చేసినటువంటి స్పెషల్ డ్రైవ్స్ లో కూడా వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మొత్తంగా చూడాలి, ప్రధానమంత్రి స్థాయి నుంచి ఈ యొక్క ట్రావెల్ మాఫియా అన్నది ఏదైతే ప్రైవేట్ బస్సులు మాఫియా జరుగుతుందో దీని మీద అయితే కొరడా జోర్పించాల్సిన అవసరం ఉందని అయితే ప్రజల నుంచి గట్టిగా వస్తున్నటువంటి డిమాండ్ గా మనం చూడొచ్చు. ఆశ. ఎస్ కిషోర్, ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అది కాకుండా 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, అయితే ఈ యొక్క 19 మంది మృతులు ఎవరైతే చనిపోయారో బస్సులో ప్రయాణిస్తున్న వారు, మిగతా వారు వచ్చేసి బైకర్ ఒకటి. అయితే ఈ యొక్క వారి మృతుల కుటుంబాలకు సంబంధించి నిన్నటి నుంచే అందరూ కూడా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ అంశంలో కూడా ఎందుకంటే ఎవరు మృతి చెందారు, ఎవరు బయటపడ్డారు అన్నదాన్ని ఓకే సంఖ్యాపరంగా నిన్న సాయంకాలం దాకా కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఐ న్యూస్ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత అది ఏపీ అధికారులకు కూడా తెలియజేయడంతో వారు మృతి చెందిన వారి లిస్టును ప్రత్యేకంగా సురక్షితంగా బయటపడిన వారి లిస్టును ప్రత్యేకంగా రిలీజ్ చేయడం ద్వారా వారి ఫోన్ నెంబర్లతో సహా డీటెయిల్స్ ఇవ్వడం, ఊర్లతో ఇవ్వడం ద్వారా ఒకసారిగా ఒక క్లారిటీ నిన్న సాయంకాలం 5:30-6 గంటల ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. అయితే అప్పటికే కొంతమంది విషయం తెలుసుకున్నట్టు వారు కర్నూలుకు చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చరీ వద్దకు వాళ్ళని డ్రైవ్ చేశారు. అయితే ఈ యొక్క బాడీలో శకలాలన్నింటినీ కూడా ప్యాక్ చేసి పోస్ట్ మార్టం
అదే మార్చరీ గదిలో ఉంచారో అక్కడికి వెళ్ళాక అక్కడ అధికారులు అందుబాటులో ఉన్నటువంటి బంధువులందరూ కూడా మృతుల బంధువుల నుంచి డిఎన్ఏలు సేకరించారు, డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇద్దరి అంటే మృతదేహాలు మరియు బంధువులకు సంబంధించిన డిఎన్ఏలతో సరిపోల్చే ప్రక్రియ అయితే నిన్నటి నుంచే మొదలు పెట్టారు. అయితే నిన్న సాయంత్రం రాత్రి వరకు ఏదైతే అందుబాటులో ఉన్న వారితో డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారో వారి అక్కడికి ముగిసిపోయింది. 3-4 రోజులు టైం పడుతుందని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ఎవరైతే డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చే వారందరినీ కూడా విజయవాడకు రావాలని చెప్పి నిన్న ఆ రెవెన్యూ అధికారులు అనౌన్స్ చేసిన పరిస్థితి కర్నూలులో నెలకొంది. వారందరినీ కూడా కొంతమంది వచ్చిన వారిని దూర ప్రాంతాల నుంచి వచ్చిన మృతుల బంధువులందరినీ కూడా స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉంచి వారికి అకామిడేషన్ ఏర్పాటు చేసి మిగతా జరగాల్సిన కార్యక్రమాలన్నిటికీ అంటే ఈ యొక్క ఫార్మాలిటీస్ ఏవైతే టెస్టులు డిఎన్ఏ టెస్టులు శాంపిల్స్ తీసుకోవాలో వాటన్నిటికీ సంబంధించి కూడా వారికి పూర్తి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి చేసే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి, ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది కిషోర్? దేనికంటారు? ఈ మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ ఎన్ని గంటల వరకు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇదే నేను ఇంతకు చెప్పినట్లుగా ఈ మృతదేహాలను కుటుంబాలకు అందించాలంటే ఈ రోజు నిన్న మధ్యాహ్నం మృతదేహాల నుంచి తీసుకున్న డిఎన్ఏ శాంపిల్స్ ని పరీక్షించి వాటి రిపోర్ట్స్ రావాలి. దానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. అలాగే ఈ యొక్క బంధువుల శాంపిల్స్ ని కూడా సేకరించారు. నిన్న కొంతమంది సేకరించారు. రేపు ఈ రోజు నుంచి కూడా ఇటు విజయవాడకు వెళ్లి ఆ శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వారు ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ కూడా రావాలి. అంటే మొత్తంగా కూడా ఇది 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఈ బాడీస్ అన్ని పూర్తి స్థాయిలో కాలిపోయిన నేపథ్యంలో ఆ యొక్క రిపోర్ట్లను మ్యాచ్ చేసి డిఎన్ఏ రిపోర్ట్లను మ్యాచ్ చేసిన తర్వాతనే బాడీలను హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి ఈ 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందని వైద్య అధికారులతో పాటు ఇటు మనం సిబ్బంది కూడా అంటే పోలీస్ శాఖ కూడా బంధువులకు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే మనం గతంలో చూసుకుంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో అది విమాన ప్రమాదంలో ఏ విధంగా అయితే బాడీస్ అన్ని కాలిపోయాయో వారికి 3 నుంచి 4 రోజులు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో వాళ్ళు ఉండటం వల్ల. అయితే ఇక్కడ ఉన్నది 19 నుంచి 20 మంది మాత్రమే కాబట్టి వీళ్ళకు ఎట్లా